హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే బిర్యానీ రైస్ అండ్ చికెన్ రోస్ట్ అయితే చేసేస్తున్నానండి. అందుకోసం ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను. కొంచెం బిర్యానీ మసాలా అయితే తీసుకున్నానండి. ఆయిల్ మనకు తగినంత ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆయిల్ వేడైనాక ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటోస్, ఇంకా బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా మొత్తం వేసి వేపుకోవాలండి. చాలామంది మనము బిర్యానీలో చికెన్ వేస్తే చాలామంది తినరు. చికెన్, మటన్ రైస్లోనే వేస్తే తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ వైట్ రైస్ చేయాలి. అట్లా కాకుండా ఇట్లా ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే చేసుకున్నామంటే వాళ్ళు తింటారు, ఇంకా మనము తినవచ్చు. ఇట్లా బాగా వేపుకున్నాక తగినంత ఉప్పు అండ్ పసుపు, కారం, ధనియాల పొడి వేసేసుకొని కాసేపు బాగా మగ్గనివ్వాలి. మనం ఇందులో పెరుగు వేసుకోవచ్చు. నేనైతే పెరుగు బదులు నిమ్మకాయ అయితే వేసేస్తున్నానండి. పుదీనా అండ్ మెంతాకు వేసేసి బాగా కాసేపు వేపుకోవాలి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. చాలామంది మనము ఆయిల్లో స్టార్టింగే ఆకులు వేయాలి అని అంటారండి. పుదీనా అండ్ మెంతాకు ఫస్టే వేసేసుకోవాలి అని అంటారు. కానీ మనం ఎలా వేసినా కానీ టేస్ట్ అయితే బిర్యానీది అట్లనే ఉంటుందండి. టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఏమీ రాదు, మనం ముందు వేసినా అండ్ లాస్ట్ వేసినా ఒకటే. ఎందుకంటే మనము బిర్యానీలో దీంట్లో మనము వాటర్ ఏమీ వేయట్లేదు కదా, ఆయిల్లోనే అన్నీ కుక్ చేస్తాం కాబట్టి మనం ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, అట్లా ఒక్కొక్కరు చేసే విధానం ఒక్కొక్క రకం ఉంటుందండి. ఇంకా అందరం ఒకేలాగా చేసేస్తే ఇంకా టేస్ట్లో డిఫరెన్స్ ఏమొస్తుందండి కదా. అందుకే మనకి ఏది వచ్చినా కానీ మనం ఇంకొంచెం నేర్చుకోనికి అయితే ట్రై చేయాలి. ఇదైతే కొంచెం ఆయిల్ వేసి లవంగాలు అండ్ కొంచెం చెక్క వేసేసి బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి. వేసి వాటర్ వేసి బాగా పొంగు వచ్చేంత వరకు ఉడికియాలండి వాటర్ని. ఇలా చేయడం వల్ల మనకు రైస్ బాగా పొడి పొడిగా అయితే వస్తుంది. స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా ఉంటుందండి. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళల్లో చికెన్ రోస్ట్ వేస్తారు కదా అండి, అలా అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి. మన ఎవరైనా ఇలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోండి, చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సేమ్ ఇంకా పెళ్ళిళ్ళలో చికెన్ రోస్ట్ వేస్తారు కదా, అట్లనే వస్తుందండి. ఇట్లా రైస్ ఉడికిన తర్వాత వాడ్చుకొని దాని తర్వాత మనం ఇట్లా ఈ మసాలాని వేసేసి తర్వాత మళ్ళీ రైస్ వేసి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలండి. లేదు మేము ఫుడ్ కలర్ వేసుకోమంటే వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. నెక్స్ట్ అయితే కర్రీ కోసం అయితే చికెన్ రోస్ట్ కోసం అయితే మసాలాలు అయితే ప్రిపేర్ చేశానండి. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. మనకు ఈ స్టైల్లో చికెన్ రోస్ట్ కావాలంటే ఇందులో మనం వేయాల్సింది పల్లీలు అండ్ నువ్వులండి. పల్లీలు, నువ్వులు కొన్ని తీసుకొని బాగా మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ చేసి వేసేసుకోవాలి. భలే టేస్ట్ ఉంటుందండి. చూడండి, బ్రౌన్ అయిన తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసి టొమాటోస్ వేసి బాగా వేయించేసుకోవాలి. ఇక ఇందులో చికెన్ వేసేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ వేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియో అయితే బ్రెడ్స్తో కోఫ్తా అయితే చేయాలనుకుంటున్నానండి. నెక్స్ట్ రెసిపీ అయితే నేను బ్రెడ్ కోఫ్తా అయితే పెడతాను, చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా మొత్తం వేసేసి బాగా కలిపి ఇంకా మూత పెట్టేసుకోవాలండి. ఇందులో వాటర్ అయితే అదే వస్తుంది.
అందులోనే ఇది ఉడికిపోతుందండి. చికెన్కి ఎక్కువ టైం అయితే పట్టదు కదా ఉడకటానికి. కాబట్టి ఇంకా అందులో మనం వాటర్ అదే పనిగా వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేయాలనుకున్నా కానీ కొంచెం వేస్తే సరిపోతుంది. ఇట్లా వేసేసుకొని ఇంకా కొంచెం కొబ్బరి పొడి వేసి దాని తర్వాత మనము ఇది నువ్వులు అండ్ పల్లీలు పౌడర్ పెట్టుకుంటుంటాం కదండి, అది కలిపి వేసేసుకోవాలండి. వేసి బాగా దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే సన్నటి సిమ్లో పెట్టేసి ఎంతో రుచికరమైన రోస్ట్ అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఇంకా రైస్తో కానీ చపాతీతో కానీ ఇది ఎంజాయ్ చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.